కేపి వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే భూమి అక్కడికి వచ్చి మావయ్య మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి మావయ్య అని చెప్తూ ఉంటుంది. వాడు వెళ్ళిపోమని చెప్పాడమ్మా భూమి, ఇక నేను ఇక్కడ ఉండలేను వెళ్తున్నాను అని కేపి అంటే, అదేంటి మావయ్య కూతురు పెళ్లి చూడకుండా మీరు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళకూడదు మావయ్య, కూతురు పెళ్లి చూసి ఆశీర్వదించాల్సిన బాధ్యత తండ్రిగా మీకు ఉంది అని భూమి చెప్తుంది. అది కాదమ్మా వాడు చూస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని కేపి అంటే, చూడండి మావయ్య, "కార్యేసు దాసి కర్ణేసు మంత్రి" అంటారు కదా! భర్త చేసిన తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాదే కదా! కాబట్టి ఆయన ఏదో తెలియక చెప్పినా మిమ్మల్ని ఇక్కడే ఉండి పూరిని ఆశీర్వదించేలా నేను చేస్తాను. ఏదో ఒకటి చేస్తాను మావయ్య అని చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. భూమి చెప్పిన మాటలన్నింటినీ కూడా బిందు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మీరా రావటంతో, "అమ్మ నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదమ్మా" అని చెప్పటంతో, "అదేంటి అత్తయ్య మీ పెళ్లి జరిపిస్తానని చెప్పింది కదా! ఇప్పుడు నేను చేసుకోను అంటున్నావు ఏంటి? ఏమైంది బిందు" అని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది. "అమ్మ, భూమి వదిన చెప్పింది ముమ్మాటికి నిజమమ్మా. పూరి ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించింది. ఒకవేళ నిజంగానే నేను శివ పెళ్లి చేసుకుంటే పూరి ప్రాణాలతో ఉండదు. భూమి వదిన చెప్పిందే జరుగుతుంది. అలా జరగటం నాకు కూడా ఇష్టం లేదమ్మా. ఒకరిని బాధ పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి నేను పెళ్లి చేసుకోను" అని బిందు చెప్తుంటే, "అవును నువ్వు చెప్పింది నిజమే. ఒకరిని బాధ పెట్టడం ఎందుకు" అని మీరా అంటుంది. అప్పుడే అపూర్వ వచ్చి, "ఏంటి ఏటేటి నిన్ను" అంటూ మీరా చెంప పగలగొట్టబోతూ కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది. "అత్తయ్య" అని బిందు అడ్డుపడుతూ ఉంటుంది. "నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను చెప్పింది వినకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నేను ఒకరి మంచి కోసమే కదా చెప్తాను. మీరా, నేను నీ మంచి కోసమే కదా చెప్తున్నాను. ఆ రోజు నీకు జరిగిన అన్యాయమే ఈరోజు నీ కూతురికి జరగబోతోంది. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు కూడా ఈ రోజుటికి ఆ శారదతో కాపురం చేస్తున్నాడు. ఇప్పుడు నీ కూతురు ప్రేమించిన ఆ శివగాన్ని పూరికిచ్చి పెళ్లి చేయాలని ఆ భూమి చూస్తోంది. ఆ రోజు నేను చొరవ తీసుకున్నాను కాబట్టి కేపి నీ మెడలో తాళి కట్టాడు. ఈరోజు నీ కూతురు విషయంలో చొరవ తీసుకుంటున్నాను. అంతా మీ మంచి కోసమే" అని అపరు అంటే, "ఏమైంది మమ్మీ" అంటూ నక్షత్ర వస్తుంది. ఏముంది, ఆ భూమి మాటలకి ఫిదా అయిపోయి ఈ బిందు తన ప్రేమని త్యాగం చేస్తుందంట అని అపరు అంటే, "అసలు భూమి నీ ప్రేమని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? శివ కూడా నిన్నే ప్రేమిస్తున్నాడు కాబట్టి భూమి నీ పెళ్ళే చెయ్యాలి. భూమి మోసం చేస్తోంది నిన్ను" అని నక్షత్ర అంటుంది. "అది కాదు, శివ కూడా పూరిని పెళ్లి చేసుకుంటాను భూమి వదినకి మాటిచ్చానని చెప్పాడు కదా" అని బిందు అంటే, "నోట్ల నుండి మాట బయటికి వచ్చే వరకే మాట. అదేమైనా స్టాంపు వేసిన పేపరా ఏంటి? ఇట్టే మర్చిపోతాడు. అయినా ఆ భూమి నీ ప్రేమని అర్థం చేసుకొని మీ ఇద్దరిని కలపాలి. శివ మనసులో నువ్వే ఉన్నావు. కాబట్టి నువ్వు ఒక్కసారి ధైర్యం చేసి శివతో తాళి కట్టించుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. నిన్ను మాయ చేసినట్లే వాళ్ళ తమ్ముడు శివని కూడా భూమి తన మాయ మాటలతో మాయ చేసి అలా మాట తీసుకుంది. కాబట్టి నువ్వు ఇంకేమీ ఆలోచించకు. శివని పెళ్లి చేసుకోవాలి" అని అపూర్వ అంటే, "అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే. మీరు చెప్పినట్లే చేస్తానని" బిందు అంటుంది. "సరే, ఇప్పుడు మనం నీ పెళ్లి జరిపించాలంటే మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని బలమైన సాక్ష్యాలు కావాలి. మీరిద్దరూ ఫోటోలు దిగి ఉంటారు. ఏవైనా గుర్తులుగా దాచుకొని ఉంటారు. ఆడియో కాల్సు మొత్తం, మొత్తం నాకు కావాలి. నీ దగ్గర ఏమున్నా కూడా చూపించు" అని అపూర్వ అంటుంది. "ఒక్కసారి నేను బరిలోకి దిగానంటే నా రివెంజ్ ఏ తీరులో ఉంటుందో వాళ్ళకి నేను చూపిస్తానని" అపూర్వ అంటుంది. దీంతో పూరి శివల పెళ్లి ఆగిపోవటం, బిందు శివల పెళ్లి జరగటం, వాళ్ళందరి గుండెలు ఆగిపోవటం అన్నీ ఒకేసారి జరుగుతాయని నక్షత్ర చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటుంది. తర్వాత చెర్రి శివని పెళ్ళికొడుకుగా తయారు చేసి మేళతాళాలతో కళ్యాణ మండపం లోపలికి తీసుకువస్తూ ఉంటే శివ కూడా చాలా సంతోషంగా వస్తూ ఉంటాడు. ఆ తర్వాత భూమి కేపీకి ముసుగు కప్పేసి పెళ్లి బట్టల్ని తలపై పెట్టి తీసుకువస్తూ ఉంటుంది. "అమ్మ భూమి, గగన్ నన్ను గుర్తుపడితే ఇంకేమైనా ఉందా? నాకు చాలా భయంగా ఉంది" అని కేపీ అంటుంటే, "మావయ్య, కన్న కూతురు పెళ్ళన్న తర్వాత ఇలాంటి టెన్షన్స్ తప్పవు మావయ్య. మీరు మీ కూతురి పెళ్లి చూడాలనుకుంటే ఈ తిప్పలు పడక తప్పదు మావయ్య. రండి మావయ్య, నేనున్నాను కదా" అని భూమి చెప్తుంది. అప్పుడే గగన్ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే గగన్ని చూసేసిన కేపీ, "అమ్మో భూమి అక్కడే ఉన్నాడు. నా వల్ల కాదమ్మా, నేను వెళ్ళిపోతానని" వెనుతిరిగి వెళ్తూ ఉంటాడు. ఈ లోపల గగన్ భూమి ఎవరైనా అని ప్రశ్నిస్తూ ఉంటే, "బావా, ఈయన పేరు మోసిన పెద్ద మనిషి బావా. ఇప్పుడు పెళ్లికూతురి బట్టల్ని ఇలా పెద్ద మనిషి తీసుకువెళ్తే చాలా మంచిదంట. అత్తయ్య చెప్పింది. ఈయన హస్తవాసి చాలా మంచిదంట. ఇప్పటికి ఈయన చేతుల మీదుగా 100 పెళ్ళిళ్ళు జరిగాయంట. అందుకే తీసుకువెళ్తున్నానని" భూమి అంటే, "అవునా, నమస్కారం అండి" అని గగన్ అంటాడు. "నమస్కారం, నమస్కారం" అంటూ కేపీ వెళ్తూ ఉంటే, "ఆగండి ఒక్క నిమిషం" అని గగన్ అంటాడు.
ఆయన ముసుగెందుకు వేసుకున్నాడు? చెప్పు భూమి అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే, ఇది మా సాంప్రదాయం బాబు. ఇలా చేస్తే ఆడపిల్ల అత్తారింట్లో సుఖంగా ఉంటుందని కేపీ చెప్పటంతో, అయితే వెళ్ళండని గగన్ అంటాడు. భూమి నేరుగా కేపీని పూరి గదికి తీసుకువస్తుంది. ఏంటమ్మా పెళ్లి బట్టలు నువ్వు కదా తీసుకురావాల్సింది, ఎందుకు ఈయనతో తీసుకువచ్చావు అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే తీసుకొచ్చి ఆశీర్వదించాల్సింది ఈ పెద్ద మనిషి అత్తయ్య అని భూమి అంటే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అయితే గీతే మీ మామయ్య అక్షింతలు వేసి ఆశీర్వదించాలి కానీ ఈ పెద్ద మనిషిని నువ్వెందుకు తీసుకొచ్చావు, ఎవరైనా అని శారద నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు కేపీ ముసుగు తీసేసి నేనే శారద అని చూపిస్తూ ఉంటాడు. ఏవండి మీరు వచ్చారా? మీరు రారనుకున్నానండి అని శారద ఏడుస్తూ ఉంటుంది. నేను వెళ్ళిపోయేవాడిని శారద. గగన్ నన్ను తిట్టి పంపించేస్తూ ఉంటే భూమి అడ్డుపడి ఇదిగో నాకు ఈ వేషం వేయించి ఇలా అక్షింతలు వేసి ఆశీర్వదించమని తీసుకువచ్చింది అని కేపీ చెప్తూ ఉంటే శారద ఆనంద బాష్పాల్ని రాలోస్తూ, అమ్మ భూమి నువ్వు మా ఇంటి కోడలివి కాదమ్మా, నువ్వు దేవతవి అంటూ ముద్దులు పెడుతూ హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అత్తయ్య ఈ ఏడుపులన్నీ తర్వాత ముందు కార్యక్రమం మొదలు పెడదామని భూమి అంటుంది. కేపీ పూరి ముందు మోకరిల్లి చేతులు పట్టుకొని ఆనంద బాష్పాల్ని రాలుస్తూ ఉంటారు. అమ్మ భూమి పూరిని నేను ఇంతప్పుడు చూశానమ్మా ఇంత దగ్గరగా. ఇప్పుడు పెళ్లి కూతురుగా చూస్తున్నానమ్మా. చాలా బాగుంది అంటూ ముద్దులు కురిపిస్తూ ముద్దులాడుతూ ఉంటాడు. బాబు పెళ్లి కుమార్తె చేత గౌరీ పూజ చేయించాలి, సమయం అవుతుంది వెళ్ళి తీసుకురండి అని పూజారి గారు చెప్పడంతో భూమి అంటూ గగన్ టక్కున డోర్ ఓపెన్ చేసుకొని వస్తాడు. దాంతో కేపీ డ్రెస్సింగ్ టేబుల్ పక్కగా దాక్కొని ఉంటే బావా అని భూమి అరుస్తూ ఉంటుంది. ఏమైంది భూమి? నా చెల్లి గదిలోకి నేను అన్నయ్యగా వచ్చాను అంతే కదా, నువ్వెందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? ముందు పూరిని తీసుకురావాలి అని గగన్ చెప్తుంటే, బావా బావా నువ్వు ముందు ఇలా రా అని భూమి గగన్ని బయటికి లాక్కు వచ్చి, బావా అది అది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంగరాలు నేను కారులో మర్చిపోయాను అని భూమి అంటే, గౌరీ పూజకి టైం అవుతోందంట భూమి, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పూజారి గారు చెప్పారు. ఇప్పుడు ఉంగరాలు తీసుకురావాలి అంతే కదా, నేను వెళ్ళి తీసుకొస్తానని గగన్ వెళ్తాడు. అమ్మో మావయ్యని చూసేసి ఉంటే ఇంకేమైనా ఉండేదా అని భూమి అనుకుంటూ ఉంటుంది. మావయ్య ఆయన వెళ్ళిపోయారు, ఇక కార్యక్రమం మొదలు పెట్టండి మావయ్య అని భూమి అంటుంది. అన్నట్లు మావయ్య ఇప్పుడు పెళ్లి కూతురికి బాసికం కట్టాల్సింది మేనమామ కదా, ఇప్పుడు మేనమామ లేరు కదా, ఎలా మావయ్య అని భూమి అంటుంది. ఇక కేపీ బాసికాన్ని చేతిలోకి తీసుకొని, చూడమ్మా చిన్నప్పుడే నేను మీకందరికీ కూడా దూరం అయిపోయాను. మీరా మెల్లో నేను తాళి కట్టానని మీ అమ్మ పుట్టింటి వాళ్ళు మీ అమ్మని దూరం పెట్టేశారు. అప్పటి నుంచి మీకు బంధువులు ఎవరు లేకుండా అయిపోయారు, మేనమామ కూడా దూరం అయిపోయారు. ఇదంతా నా వల్లే జరిగిందమ్మా, నా వల్లే జరిగింది. నేను చేసిన తప్పుకి మీ అమ్మ శిక్ష అనుభవిస్తూ వస్తోంది. మీ సంతోషాలన్నింటినీ దూరం చేయటానికి కారణం నేనేనమ్మా, నేనేనని. చూడు ఇప్పుడు నేను మేనమామగా నీకు బాస్కం కట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను. నేను ఎన్నో తప్పులు చేశాను. కానీ ఏం చేసినా కూడా మీ రుణం తీర్చుకోలేను. ఆ తప్పుల్ని కూడా సరిదిద్దుకోలేను అని కేపీ భాస్కర్ కడుతూ ఉంటే భూమి సహాయం చేస్తూ ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్‌లో పూరి, శివల పెళ్లి పూర్తయిపోయినట్లు, పూర్తయిపోయిన తర్వాత అపూర్వ, బిందు అక్కడికి వస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు.